యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము 33, 34 వచనాలు. వారు కపాలమనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేశారు. లూకా సువార్తలో నుండి 23వ అధ్యాయము 33వ వచనము మరియు 34వ వచనాన్ని మనం చూస్తే, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసింది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రిని వేడుకుంటున్నాడు. కనుక ఇది మనం చూసినట్లయితే క్షమాపణ ఏమిటండి? క్షమాపణ. ఏం క్షమాపణ అండి? వారు చేస్తున్నది వారికి తెలియదట. దేవుడు మరి కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినాడు. కలువరి శిలువలో అనేకమైన గాయములు కలిగిన పిదప ఆయనను శిలువ వేసినారు. ఎన్ని గంటలకు శిలువ వేసినారు? 9 గంటలకు శిలువ వేసినారు. మనం ఎన్ని గంటలకు రావాలి? ఏమండి కదా? ఎప్పుడు వచ్చినాం కదా? సో యేసు ప్రభు మొదటిగా ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో ఫాదర్, forgive them, for they do not know what they are doing. వారికి తెలియదా అండి? నిజంగా తెలియదా? ఏం తెలుసు కదా? అదేవిధంగా అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తాం. స్టెఫెన్ గారు రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన కూడా అదే అంటాడు, దేవా, ఈ పాపం వారి మీద మోపకు అంటున్నాడు. అంటే స్టెఫెన్ ఏ విధంగా మాట చెప్పగలిగాడంటే, కేవలం యేసు ప్రభువును బట్టి ఆయన ఈ మాట చెప్పగలిగినాడు. ఫర్గివ్నెస్, మొదటిగా క్షమాపణ. ఫర్గివ్నెస్ 1 పేతురు పత్రికలో మనం చూస్తాం. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. కాబట్టి అనీతిమంతుల కొరకు, ఎవరి కొరకండి? అనీతిమంతుల కొరకు. నీతిగల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారే
మరణం గురించి అప్పగించబడ్డాడు. ఎన్నిసార్లు? ఒక్కసారి ఆయన అప్పగించబడ్డాడు. ఎందుకు రండి? చూసారా? చూడండి, నోవహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? వారు ఏమాత్రం వినలే. ఆత్మ ద్వారా ఆయనే వచ్చారట వారికి ప్రకటించడానికి. ఆయన వచ్చినా కూడా ఆయన మాట కూడా వినలే. అలాంటి వారి గురించి ప్రభు శిలువలో వేలాడుతూ మాట అంటున్నాడు. ఏమని? తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయము చూశారా? లేఖనముల ప్రకారం ఆయన ఏమైందట? మృతి పొందినాడు. లేఖం అంటే ఆయన పుట్టకన్నా మునిపే 700 సంవత్సరాల క్రితమే యెషయా గారు ప్రవచించారు. ఆయన చనిపోతాడు, తిరిగి 3వ నాడు లేస్తాడు, మరలా 2వసారి వస్తాడని. మరలా 2వసారి వస్తాడని. వచ్చి ఏం చేస్తాడు అనేది, ఏం చేస్తాడు? వచ్చి తన ప్రజలను ఏల్తాడు. 1000 సంవత్సరాల కాలం పరిపాలిస్తాడు. 1000 ఏళ్ల పాలనలో ఉండాలి అని అనుకున్నట్లయితే ఆయన రక్తములో కడగబడాలి. 1000 ఏళ్ల పాలనలో నువ్వు కూడా ఉండాలంటే ఆయన రక్తములో కడగబడాలి. మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? ఎన్ని ఉంటాం? 60-70. కానీ ప్రభువుతో కూడా ఆయన పరిపాలనలో 1000 సంవత్సరాలు. ఎన్నేళ్ళండి? 1000 సంవత్సరాలు ఆయనతో కూడా ఉంటాం. ఆ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడుంటావు? 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయన సన్నిధిలో ఉంటారు. అక్కడ యుగయుగాలు దేవునితో కూడా ఉంటారు. అది నిరీక్షణ. కాబట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మరియు యుగయుగాలు పరలోకంలో ఉండటానికి యేసు ప్రభువు మార్గం వేసి ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలని తెలియజేశాడు. కాబట్టి అక్కడ అంటున్నాడు ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఏం చేసినారు వాళ్ళు? ఏం చేసినారండి? ఏం చేసినారు? ఆయనను గురువారం రాత్రి గెత్సేమనే తోటలో పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అక్కడ నుండి తీసుకొని వచ్చారు. రాత్రే విచారణ జరిపించారు. మామూలుగా విచారణ ఎప్పుడు జరిపించాలి అంటే
కోర్ట్ టైం ఎప్పుడు ఉంటుందండి? ఉదయం 10:30కు స్టార్ట్ అవుతుంది కదా. మరి వాళ్ళు ఏం చేసినారు? రాత్రి పట్టుకున్నారు, రాత్రి ఆయనను విచారించినారు, పిలాతు వద్దకు తీసుకొచ్చినారు. పిలాతు వారిని ఆయనను 6 సార్లు విచారణ చేసినాడు. ఎన్నిసార్లు? 6 సార్లు. ఆయన బయటకు వస్తాడు, ప్రేతోరం నుండి బయటకు వచ్చి ఏమంటాడు? ఈయన యందు ఏ దోషం నాకు కనబడలేదు. ప్రజలందరూ దాంట్లోకి వెళ్ళడానికి, ఆ హాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఇది సిద్ధపరిచే దినం. ఏ దినం అండి? సిద్ధపరచు దినం. దేని కొరకు సిద్ధపరిచేది? విశ్రాంతి దినముకు సిద్ధపరిచే దినం కనుక వారు దానిలోనికి వెళ్ళకూడదు. అది యూదుల ఆచారం. కనుక బయట ఉన్నారు వాళ్ళు. జనసమూహం అంతా ఎక్కడుంది? బయట ఉన్నారు. ఆయనేమో పిలాతు గారు వచ్చారు, తీసుకుని వచ్చి, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఏ దోషము కనబడలేదు. అయితే ప్రజలు ఏమంటున్నారు? సిలువ వేయమని కేకలేస్తున్నారు. ఆయనేమో ఏ నేరం లేదంటాడు, వీళ్ళేమో సిలువ వేయమంటారు. ఏమిటది? ఎందుకని? మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇక్కడ మనం చూస్తే ఆయన బట్టలు 4 సార్లు మార్చారండి. ఎన్నిసార్లు? 4 సార్లు బట్టలు మార్చారు. 6 సార్లు పిలాతు విచారణ చేసినాడు. ఆయన విచారణ చేస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఒక సమాచారం వస్తుంది వాళ్ళ భార్య దగ్గర నుండి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ దినం రాత్రి నేను కలలో చూశాను కాబట్టి ఆయన జోలికి పోవద్దని. కానీ ఈయనేమో తీర్పు తీర్చాలి కదా. ప్రజలు ఏమంటున్నారు? 12వ వచనం, అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజు అని మీరు నేనేమి చేయదును మరలా అడిగినాడు. ఏం చేయాలా? నేను ఏం చేయాలా? వాళ్ళు ఏమంటున్నారు? అది సిలువ వేయమని కేకలు వేసినారు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి అయినా కూడా ప్రభువు క్షమిస్తున్నాడు. ఎక్కడి నుంచి క్షమిస్తున్నాడు? శిలువ మీద నుండి ఆయన వారిని క్షమిస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని తండ్రిని వేడుకుంటున్నాడు. మొదటి మాట ఫర్గివ్నెస్. దేవుడే మరి ఆ విధంగా క్షమాపణ కోరుకుంటుంటే మనం కూడా మన జీవితాలలో ఒకరి మీద ఒకరు క్షమాపణ